విశాఖ సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30న జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శన సౌకర్యం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉచిత దర్శనాలు అందుబాటులో ఉన్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సుజాత తెలిపారు. భక్తులు అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం దగ్గర దేవుని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అక్కడ అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి 100 రూపాయల లైను, 300 రూపాయల లైను, 500 రూపాయల లైను, అలాగే ఫ్రీ దర్శనం. అందరూ ఆ క్యూ లైన్స్లో ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక గొప్ప షెడ్ ఉంది. ఆ షెడ్ నుంచి అందరికీ కూడా మేము దర్శనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకు మంచినీళ్ళ సదుపాయం కానీ పాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిఐ గారికి కూడా మేము లెటర్లు పెట్టడం జరిగింది. సుమారుగా మేము 40 నుంచి 50,000 మంది వరకు వస్తారని మేము అంచనా వేస్తున్నాము. 11 గంటలకి దేవుడిని అక్కడి నుంచి తీసి లోపల పెట్టడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.